బీజేపీలోకి రామ్ మాధవ్ రీఎంట్రీ ఇచ్చారు. ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యారు. 2014 నుంచి 19 వరకు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా పనిచేసిన రామ్ మాధవ్ సొంతగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేదని చేసిన కామెంట్లతో సైలెంట్ అయ్యారు. అభిప్రాయ భేదాలతో రామ్ మాధవ్ను మోడీ, అమిత్ షా పక్కన పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. అయితే బీజేపీపై సంఘ్ పరివార్ మరోసారి తన పట్టును నిరూపించుకుంది. రామ్ మాధవ్కు తాజాగా జమ్మూ కాశ్మీర్ బీజేపీ బాధ్యతలు అప్పగించారు. రామ్ మాధవ్తో పాటు కిషన్ రెడ్డికి కూడా ఇన్ఛార్జిగా నియమించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, బీజేపీలో రామ్ మాధవ్ మరోసారి రీఎంట్రీ ఇచ్చారు. మళ్లీ యాక్టివ్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. 2014 నుంచి 2019 వరకు జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన రామ్ మాధవ్ అప్పట్లో కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం వలన ఆయనని పక్కన పెట్టారనేది కూడా ప్రచారంలో ఉంది. అయితే అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ సాధించలేని చేసిన కామెంట్లతో కూడా ఒక్కసారిగా ఆయన సైలెంట్ అయ్యారు. అభిప్రాయాల భేదాలతో రామ్ మాధవ్ ను నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇన్ఛార్జ్ గా కూడా పంపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో పాటు ప్రధాని మోదీ కూడా ఆయన అప్పట్లో విస్తృతంగా చర్చ నడిచింది. అయితే బీజేపీ పై సంఘ్ పరివార్ మరోసారి కూడా తన పట్టును నిరూపించుకుంది అనేది కూడా ఇది ఇప్పుడు చాలా ప్రస్ఫుటకమైందని కూడా చెప్పుకోవచ్చు. రామ్ మాధవ్ కు తాజాగా జమ్మూ కాశ్మీర్ బీజేపీ బాధ్యతలు అప్పగించారు. రామ్ మాధవ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా ఇన్ఛార్జ్ గా నియమించారు. మనం రామ్ మాధవ్ మూలాల గురించి చూసుకుంటే ఆయన ఎక్కడ పుట్టి ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చర్చించుకుంటే రామ్ మాధవ్ ఆగస్టు 22, 1964 ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. ఆయన ఇంజనీరింగ్ విద్యార్థి. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పొందారు. అనంతరం కర్ణాటకలోని మైసూరు విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తోనే రామ్ మాధవ్ ఆయన చిన్న వయసులోనే అనుబంధం ఏర్పరచుకున్నారు. యుక్త వయసులోనే సంఘ్ పరివార్తో ఆయన జీవితం ప్రారంభమైంది. 1981 లో ఆర్ఎస్ఎస్ కు పూర్తి కాల అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా కార్యకర్తగా మారేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. సంస్థలో పలు కీలక పదవులు కూడా ఆయన బాధ్యతలు మోసారు. ఆయన ప్రజ్ఞ ఇంగ్లీష్ వర్షన్ లో భారతీయ ప్రజ్ఞ అనే మాసపత్రిక కూడా సంపాదకుడు. తెలుగు వార్తాపత్రిక జాగృతికి అసోసియేట్ ఎడిటర్ గా కూడా కొంతకాలం ఉన్నారు. అతను ఆర్ఎస్ఎస్ ప్రచురణలతో 20 సంవత్సరాల పైగా పాత్రికేయుడిగా పనిచేసిన అనుభవం కూడా కలిగి ఉన్నారు. 12 కంటే ఎక్కువగా మోర్ దెన్ 12 బుక్స్ కూడా ఆయన రచించారు. భారత రాజకీయాలు, సమస్యలు, సవాళ్లు అనేక అంశాలపైన కూడా దృష్టి సారించేవారు. న్యూఢిల్లీ నుంచి కూడా ఆయన ప్రధానంగా అథారిటీ థింక్ ట్యాంక్ అండ్ ఇండియా ఫౌండేషన్ యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సభ్యుడిగా కూడా ప్రస్తుతం పనిచేస్తున్నారు. విజన్ ఇండియా ఫౌండేషన్ లో మెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా ఢిల్లీ బేస్డ్ గా కూడా థింక్ ట్యాంక్ యువత ప్రజానాయకత్వం పైన అంటే యంగ్ లీడర్షిప్ గురించి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. 2003 నుంచి 2014 వరకు కూడా ఆర్ఎస్ఎస్ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. బీజేపీలో రామ్ మాధవ్ ప్రస్తుతం నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఆయన ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఒకానొక దశలో ఆయన బీజేపీలో నెంబర్ 2-3 పొజిషన్ గా కూడా ఆయన పనిచేశారు. అయితే 2014లో జాతీయ ప్రధాన కార్యదర్శులలో కూడా ఆల్ జనరల్ సెక్రటరీస్ లలో ఆయన ఒకరు కూడా నియమితులయ్యారు. అయితే ఇప్పటికే నేషనల్ పార్టీ కాన్ఫరెన్స్ అని ఓమర్ అబ్దుల్లా కూడా తన మేనిఫెస్టో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాము అక్కడ కూడా సేమ్ సిమిలర్ గా ఇక్కడ కూడా తెలంగాణలో ఇస్తున్నట్టు అక్కడ కూడా ఉచిత విద్యుత్ కూడా ఇస్తామని 200 యూనిట్ల వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తామని ఆయన ప్రామిస్ చేశారు. ఫ్రీ అక్కడ విద్యార్థులందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు. కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య ఇస్తామని కూడా ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో అక్కడ మళ్ళీ కూడా ఆర్టికల్ 370 ఎప్పుడైతే తీర్మానం చేసిందో పార్లమెంట్ లో 2019లో అప్పటి నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ మళ్ళా అక్కడ బాగా వేయాలని కూడా చూస్తోంది. ఇందులో భాగంగా కూడా అక్కడ చాలా మంది సంఘ్ పరివార వ్యక్తులు కూడా దాదాపు 4-5 సంవత్సరాలుగా కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు బీజేపీని అక్కడ నిలబెట్టాలని. అట్ ది సేమ్ టైం టెర్రరిస్ట్ మూకల నుంచి అక్కడ హిందుత్వ ఐడియాలజీని స్థాపించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా సీనియర్ సంఘ వ్యక్తిగా కూడా పేరొందిన రామ్ మాధవ్ ని ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆయన అక్కడ ఇన్ఛార్జ్ గా కూడా బీజేపీ హైకమాండ్ నియమించింది. శ్రీనివాస్.
రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.